శుభ శుక్రవార సందర్భంగా మన సంఘస్థులందరికీ పాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన నిమిత్తము ఎదుర్కొన్న వాక్యము యేసు శిలువపై పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ వాక్యంను ధ్యానించుచుండగా ప్రభువా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటకు కావలసిన కృపను మాకందరికీ అనుగ్రహించమని, నీ క్షమాపణ నిమిత్తం ప్రభు మమ్మల్ని క్షమించి ఏ అపరాధములను ఎంచక మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు నా మాతో నేరుగా మాట్లాడండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చేయుచున్న ప్రతి పనిలో ప్రభువా మీరే ముందుండి నడిపిస్తున్నారని నమ్ముచున్నాము. నమ్మిన ప్రతి వానికి నీ సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన దేవా, మేము నమ్మి మీరు అనుసరిస్తుండగా ప్రభువా నీ కృపలో మేము జీవించే భాగ్యమును మాకందరికీ కలగజేయమని, నేడు చెప్పబోతున్న వాక్యంలో మీరు నాకు మారుగా ఉండి మాట్లాడమని మా ప్రియ ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనంలో క్రీస్తు పుట్టుక తర్వాత మనమందరికీ, మనలాంటి మానవులందరూ, ఆయన శిలువ మరణాన్ని చూసిన వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చినారు ఆయన కృపాసత్య సంపూర్ణుడని. కానీ క్రీస్తు పుట్టకముందే ఆమోసు ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథంలో ఒక్కసారి చూసుకుందాం. ఒక్క వాక్యాన్ని 8వ అధ్యాయము 9వ వచనంలో ఆనాటి సంఘటన గురించి తెలియజేయబడింది. ఒకసారి దాని గురించి తెలుసుకుంటే, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేతును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఎప్పుడో జరిగిన సంగతి ఇది, మనకు తెలీదు. క్రీస్తు పుట్టుక గురించి మాత్రమే తెలుసు, ఆయన మరణం గురించి తెలుసు, తిరిగి పునరుద్ధానం అయినాడు అనే సువార్తల ద్వారా ప్రకటిస్తున్నారు, మనకు తెలుసు ఆ సంగతి. కానీ ఆమోస్ ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు ఆ వాక్యాన్ని తెలియజేసినాడు. చెప్తున్నాడు, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేతును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. అవి ప్రవచనాలు, దేవుడు ఆ ప్రవక్త ద్వారా బయలుపరచబడిన వాక్యాలు. అవన్నీ కూడా మనకు సువార్తలలో నెరవేర్పు జరిగిన సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు ఉండకుండా ఉంటాడా? ఒకవేళ వర్షాకాలం అయితే మేఘాలు వస్తే, మేఘంలో కమ్ముకుంటే తెరలలో నుంచైనా కనిపిస్తాడు దేవుడు. ఆ సూర్యుడిని మనం చూడగలుగుతున్నామా? మనం ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాం. అక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది అంటే, ఆ సమయంలో దేవుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేసి చనిపోయినాడు. బిగ్గరగా కేక వేసినాడంటే తనకు శక్తి లేదా? నేను దేవుని కుమారుణ్ణి కదా, మరి వీటిని జయించలేనా? ఈ బాధను భరించలేనా? కానీ ఇక్కడ ఏ విధంగా మనకు కనిపిస్తున్నాడు? మానవ రూపుడు, నరరూపంలో ఉన్న దేవుడు, దేవుని కుమారుడు ఆయన. దేవుని యొక్క కృపను, సత్యాన్ని పొంది ఉన్నవాడు. ఆ సత్యాన్ని, ఆయన ఇచ్చిన వాక్యోపదేశాన్ని విని ఆయన్ని అంగీకరించిన బిడ్డలందరూ కూడా ఆ స్థితిలోకి మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్న దేవుడు. ఎందుకంటే అక్కడుండే జనాలు ఏమనుకుంటున్నారు? ఏలీ ఏలీ అని పిలుస్తుంటే ఆయన ఏలీ అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. కొంతమంది స్పాంజ్ తీసుకొని చిరకలో అద్ది దప్పికొన్నాడేమో, నీళ్ళు అందిద్దాము అనుకున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? మీరు ఊరుకుండండి, ఆయన ఎప్పుడో చనిపోయిన ప్రవక్తని ఏలియా గురించి మాట్లాడుతున్నాడేమో, ఆ ఏలియా ఇప్పుడు ఇక్కడ లేడు కదా, ఏలియా ఏలియా అని పిలిస్తే ఆయన వస్తాడేమో, ఆయన వచ్చి నన్ను రక్షిస్తాడేమో చూద్దాం అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. పనికి మాలినట్టు ఇప్పుడు ఆయన పలికిన మాటలు ఈ మిగతా వాళ్ళందరి మాటలతో సంబంధం లేదు ఆయనకి. ఎంతసేపు ఏమడుగుతున్నాడు? నేను విడవబడినాను ఎందుకు? బాధ కలుగుతుంది ఆయనకి. ఎవరి కోసం మరణిస్తున్నాడు? మానవులందరి పాపం తన మీద వేసుకొని ఆ మరణానికి ఆయన యజ్ఞ పశువుగా మారిపోయి మనల్ని రక్షించడానికి ఆయన శిలువ మరణాన్ని పొందినాడు.
అందుకే ఏం చెప్తున్నాడు, ఇది ఇంత నిస్సహాయ స్థితి రావాలన్నా ఆయన ధైర్యవంతుడు కదా, మరి ఆ స్థితి ఆయనకే ఎందుకు కలిగింది? ఆయన దేవుని కుమారుడు కదా, రక్షించుకొని మనల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అని ఆయన పక్కనున్న దొంగలు అనుకుంటున్నారు, చుట్టూ ఉన్న జనాలు అనుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? నన్ను ఎందుకు విడిచినావు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అక్కడ కూడా ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? మొదటి మాటలో తండ్రి అని దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. తండ్రి, వీళ్ళు చేస్తున్నదేమో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించమంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మానవ రూపంలో ఉండి, నిస్సహాయ స్థితిలో ఉండి, కృషించిన రీతిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. విడవబడుట అంటే బైబిల్ గ్రంథంలో తిరిగి సరిపెట్టుకోవడానికి, తన్ను తాను కొట్టివేయబడుట అని మనం కొన్ని సంఘటనలు చూస్తాం. తన్ను తాను కొట్టివేయబడడానికి ఏం చేసినారు ఒక్కసారి మనకు పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగానే అది గొడ్డలిగా లేచింది. అది మనకందరికీ తెలిసిన చరిత్రనే. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ మాట. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనంలో మోషే దేవుడు చూపిన చెట్టు కొమ్మను నీటిలో వేయితే అదేమైపోయింది? ఆ చేదు నీరు మధురంగా మారిపోయింది. ఈ కార్యాన్ని మోషే ద్వారా యెహోవా దేవుడు జరిగించినాడు. మరి దానియేలు గ్రంథం గురించి మనం సండే స్కూల్ నుంచి చదువుతూనే ఉన్నాం, ముసలి వాళ్ళమైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే 2వ అధ్యాయం 34-35 వచనాల్లో చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ప్రతిమను విరగొట్టిన విధంగా అన్ని రాజ్యములను అంతం చేసి అంతం లేని రాజ్యమును స్థాపించును. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? దేవుని యొక్క సాదృశ్యాలు, ఆయన శక్తి. అందుకే ఈ సందర్భాల్లో సమర్పణలోని శక్తిని నిరూపిస్తున్నారు వాళ్ళు. మనమైతే ఈ విధంగా ఉన్నామో లేదో మన హృదయాంతరంగాన్ని మనం చూసుకోవాలా. ఇదే విధంగా యేసుక్రీస్తు కూడా మన జీవితాల కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం అర్థం చేసుకోగలం. విడవబట్టం గురించి క్రీస్తు తలంపు ఏమై ఉండొచ్చు? తన నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తున్న సమయం కదా ఇది. కుమారుడు తన తండ్రి అయిన దేవుని కనికరమైన హృదయాన్ని తెలిసినవాడు కదా. అతని పితరులు తమ కష్టకాలంలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారిని తప్పించిన విషయాలు ఆయనకు బాగా తెలుసు కదా. తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆయనకు తెలుసు. అతడు సామాన్యుడు కాడు, దేవుడే. అందుకే దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము అని అక్కడ దావీదు దేవుని ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగానే ఇక్కడ ఆయన కుమారుడు అక్కడ ఏం జరిగింది? అనేక వృషభములచే, సింహములచే మరియు చుక్కలచే చుట్టుముట్టి ఉన్నాయి. తండ్రి సన్నిహిత సంబంధాన్ని, ఆయన సన్నిధిని కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా యావత్ ప్రపంచాన్ని రక్షించడానికి బాధను, కష్టాన్ని భరించినాడు. ఎందుకంటే మానవులందరి శిక్ష ఆయన మీద పడింది. మనమైతే నిత్య సంతోషులుగా ఉన్నాం. ఆయన పడిన బాధలన్నీ మనం పడలేదు, ఆయన పడిన హింసలన్నీ మనం పడలేదు, ఆయన పడిన అవమానాలన్నీ మనం పడలేదు. ప్రతి ఒక్కటి ఆయన మీదే వేసేసినాం. అయ్యో, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారా అని ఆయన దయగల దేవుడు, కనికరమగల దేవుడు, మన హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపముల నిమిత్తమై ఆయన శిక్షణ అనుభవిస్తున్నాడు. అందుకే అక్కడ కీర్తనకారుడు 22:14 వచనం ఒక్కసారి చదవండి. ఆయన పడిన వేదన ఎట్లాంటిదో అక్కడ దేవుని చేత ప్రేరేపింపబడి రాసిన వాక్యం మనకు కనిపిస్తుంది. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా ఎముకలన్నీ ఏమైపోయినాయి అంటున్నాడు? ప్రాణము తప్పి ఉన్నవి. నా హృదయము చెప్పండి. నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. చిల్ల పెంకు వలె ఆయను. యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడో సిలువలో మనకు దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయంలో కనపరుస్తున్నాడు. ఆయన ఈ పారబోయబడుట, కడుగుట, ఎండుట, ఈ పదాలన్నీ చూస్తుంటే మనకేం తెలియాలా? ఆయన దగ్గర ఉండే సంపూర్ణమైన శక్తి అంతా కోల్పోయినాడు, ఇంకా ఏమీ లేదు. అందుకే
ఈ సాదృశ్యాన్ని బట్టి యేసుక్రీస్తు తన శిక్షాస్థానాన్ని ఎంతగా సహించినాడో మనకు తెలుస్తుంది. తను ఆ విధంగా సహించి యజ్ఞ పశువుగా ఆయన బలి అయిపోయి మనకు మంచి జీవితాన్ని ఇచ్చినాడు. తన తండ్రి సహాయాన్ని కోరుచున్నాడు. ఇక్కడ అంటే ఎందుకోసం కోరుచున్నాడు? ఆ శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు, మనం అనుభవించడం లేదు. మనం అనుభవించడానికి మనకు చేతనే ఒక చిన్న ముళ్ళు కూర్చుకుంటేనే అయ్యో అమ్మ అబ్బా అని దాన్ని తీసుకొని కొంచెం సేపు కూర్చొని ఎవరో ఒకరు అది రాకుంటే సహాయం చేస్తే దాన్ని తీసేసుకున్న తర్వాత కూడా మరికొద్దిసేపు ఆలోచిస్తాం. అయ్యో నాకే కూర్చుకుందా ఈ ముళ్ళు, ఇంతమంది పోతున్నారు ఈ దారిలో, నాకే ఎందుకు కూర్చుకుంది అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ సంపూర్తిగా ఖర్చు అయిపోయినాడని ఎట్లా తెలుస్తుంది? ఆయన కరిగిపోయినాడు, పరవైపన్నాడు, ఎండిపోయినాడు, చిల్లపెంకులాగా అయిపోయినాడు అని చెప్తున్నాడు. అందుకే ఆయన ముందే గ్రహించి యేసుక్రీస్తు తన సహాయాన్ని అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవా నా నేల చెయ్యి విడిచితివి. అంతరంగంలో అనారోగ్యము, నిస్సత్తువ, శారీరకమైన యాతనలను సూచిస్తుంది. ఆయనకు చేతులకు కొట్టిన మేకుల ఆధారంతో ఆయన శరీరం ఏలాడుతుంది. కండరాలు, నరాలు మెల్లుమెల్లుగా విడిపోతున్నాయి. ఎముకలు, కీళ్ళు తప్పుతున్నాయి దాని స్థానాలను. యేసుక్రీస్తు ఇలా బాధలు పడుతున్నంతసేపు ఇదంతా దేవుడు తనకు నియమించినదే అని యేసయ్యకు తెలియదా? తెలుసు. ఆయనకు నేను ఎందు నిమిత్తము ఈ లోకంలో పుట్టినాను, ఎందు నిమిత్తము జీవిస్తున్నాను, ఎందుకు ఈ విధంగా శిలువ మరణాన్ని పొందినాను, ఇవన్నీ కూడా యేసు తాను ఈ లోకమునకు వచ్చి ఉన్న ఉద్దేశము నెరవేర్చు గడియ గురించి తన శిష్యులకు కూడా హెచ్చరించినాడు. ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. యోహాను 12:23-24 వచనాల్లో ఉంది. ఒక్కసారి గమనిస్తే తన శిష్యులకు ఏమని చెప్పినాడు ఆయన? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును. ఎప్పుడు అది ఒంటిగా ఉంటుంది? అది చచ్చిపోకుండా ఉంటే ఒంటిగా ఉంటుంది, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారంగా ఫలించాలంటే గోధుమ గింజ చావాలా? ఆ గోధుమ గింజ ఏ విధంగా చచ్చిపోతుందో ఆ విధంగా తండ్రి ఏదైతే తన సంకల్పం చొప్పున తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడో దాని నెరవేర్పు కొరకే ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క స్వభావం మనకేం తెలుస్తుంది? తన కొరకు మరణించి దేవుని కొరకు జీవించుట. ఇక్కడ మనం ఎన్నో దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రభరాత్రి భోజనము 1 కొరింథీయుల్లో 11:26 కనిపిస్తుంది. గలతీల 6:14 వచనంలో కూడా యేసు శిలువకు గుర్తింపు తెలుస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:12 వచనంలో కూడా యేసు క్షమాపణకు గుర్తిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆరాధనకు గుర్తింపు. 2వ తిమోతి 4:6 వచనాల్లో ఆరాధనకు, అర్పణలకు గుర్తింపు తెలుస్తుంది. 2వ తిమోతి ఒకసారి చదువుకుందామా? 4వ అధ్యాయము 6వ వచనము. 2వ తిమోతి రాసిన పత్రిక. నేను వెడలిపోవు కాలము సమీపయ్యున్నది. ఎందుకు సమీపంగా ఉంది? ఇంకా తిమోతికి రాస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. నా సమయం దగ్గర పడింది. అది ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకు? అది ఆయన అర్పణకు గుర్తింపు. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక మాట ఉంది, చదవండి. అదొక్కటి చదవండి మా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారే ఆయన అర్పింపబడినాడు, దాని చేత మనము పరిశుద్ధపరచబడినాము. ఆయన కార్చిన రక్తం చేత మనము పరిశుద్ధపరచబడినాము. యేసుక్రీస్తు అయితే భూమిపై దేవుని ప్రణాళిక నెరవేర్చుటకై శరీరధారి అయి ఉన్నందున బలహీనుడై 2 ఆలోచనల మధ్య ఉన్నాడు. ఆయన ఒక రకంగా మానవుడు, ఇంకో రకంగా దేవుని కుమారుడు. ఒక ఆలోచనలో ఈ గడియ నుండి తప్పించుటకు తండ్రిని వేడుకోవాలనా, లేదంటే మరి ఒక ఆలోచన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మహిమను కనపరచాలనా? శరీరానికి లోబడటమా, లేదంటే ఆత్మకు లోబడమా? నిస్సహాయ స్థితి, దీనావస్థ, కుంగిపోయిన స్థితి. ఎట్లా ఉన్నాడు? ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకంలో స్థిరపడతాడు, బలపడతాడు. ఆయన అనుసరించే వాళ్ళందరూ క్రీస్తు యొక్క
పడిన కష్టాలను బాధలను జ్ఞాపకం చేసుకొని ఆయన ద్వారా జీవం పెడతాము. ఎందుకంటే ఇక్కడ శరీరానికి లోబడాలా ఆత్మకు లోబడాలా అని ఒక తీర్మానం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అక్కడ యేసయ్యకి. శరీర అవసరతల కన్నా ఏది అవసరత కొట్టాలనుకుంటున్నాడు? ఆత్మకే లోబడుటకు నిర్ణయించుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆత్మకు లోబడాలని నిర్ణయించుకున్నాడో తన దుఃఖాక్రాంతమైన హృదయాన్ని తండ్రికి తెలియజేస్తున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, అందుకని ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతుంది అని యోహాను 12:27 ఉంది చూడండి ఒకసారి వచనము. ఏం చెప్తున్నాడు? నేనేమందును, తండ్రి ఈ గడియ తప్పించకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. అంటే యోహాను 12:27 అతడు నిర్ణయించుకున్నాడు, తండ్రి నీ నామం మహిమపరచమని చెప్పినాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఆయనను రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చినాడు ఆయన జీవితంలో. మనం తీసుకునే ప్రతి సరి అయిన నిర్ణయము విజయము వైపుకే మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న నిర్ణయాల్లో తొట్టుపాటు ఉంటుందో, తప్పిదాలు ఉంటాయో, జయ జీవితాన్ని మనం ఆశించలేము. మనకు జయ జీవితం కావాలంటే మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ ఉండకూడదు. అందుకే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రార్థనలో గడిపిన విధంగా మనం యేసుక్రీస్తు జీవితాన్ని తరచి చూస్తే ఆయన ప్రతిసారి దేవునితో మాట్లాడుతున్నాడు. తను చేయదలుచుకున్న పనులన్నీ దేవునికి తెలియజేస్తున్నాడు, ఆయనకు మొరపెట్టుకుంటున్నాడు, ఆయన ద్వారా వింటున్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థనలు గడపాలి. కానీ ఆ సమయంలో ప్రార్థన కూర్చున్నాము, మన మనస్సు ఎక్కడికో పోయి ఉంటుంది. ఆ స్థితి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన చెప్తున్నది గ్రహించలేకపోతే ఏమవుతుందంట? యేసుక్రీస్తు ఒంటరిగా తండ్రి అయిన దేవునిపై ఆధారపడినందున ఏమైంది? ఆ కష్ట సమయాన్ని ఎదుర్కొనగలిగినాడు. మనం కూడా మనకు వచ్చిన కష్టాల గురించి, శోధనల గురించి, వేదనల గురించి, అవమానాల గురించి ఎప్పుడు బాధపడకూడదు. అది దేవుని నీ చిత్తమై ఉంది కాబట్టి ఇవి జరుగుతున్నాయి, నీ చిత్తం లేనిది ఏది నా జీవితంలో జరగదు అని ఒక నిశ్చయం చేసుకోవాలా. దృఢ నిశ్చయంతో దావీదు తప్పులు చేయలేదా? చేసినాడు కదా, తప్పులు చేసినాడు. ఖచ్చితంగా ఆయన దేవుణ్ణి క్షమాపణ అడిగినాడు. తిరిగి దేవుణ్ణి నేను ఇంకెప్పుడు పొరపాటు చెయ్యను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. దృఢ నిశ్చయంతో ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన కొరకు సాక్షి కుటుంబంగా తరతరాలను వాళ్ళ వంశాలన్నిటినీ ఈ లోకంలో నిలవబెట్టినాడు. కాబట్టి దేవునిపై ఆధారపడినందుకు ప్రార్థనలో సరి అయిన నిర్ణయాలు మనం తీసుకోవాలి అని, శోధనలను జయించుటకు సహాయపడుతుంది మన ప్రార్థన అని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే విడవబడుటను గురించి ఒకవేళ మన దేవుని తలంపు ఏమై ఉండొచ్చు? తన సొంత కుమారుని దేవుడు వదిలిపెట్టినాడా? లేదు కదా. కుమారుడు ఒంటరిగా ఉన్న సందర్భాన్ని దేవుడు కీర్తనకారుని ద్వారానే వివరించినాడు మనకు. కీర్తనలు 22-24 వచనంలో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన బాధపడు వాని బాధను ఆయన తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆయన బాధపడు వారికి బాధను, ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధను చూస్తున్నాడు. ఆయన తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. ఏం చేస్తున్నాడు? తన ముఖాన్ని దాచలేదు. ప్రతి మాటను, ప్రతి స్వరాన్ని ఆయనకు వినిపిస్తున్నాడు. మనం దేవునికి దూరంగా ఉండకుండా సమీపిస్థలమై ఎప్పుడైతే ఉంటామో, ఆయనకు దగ్గరగా నివసిస్తామో, ఆయన మాటను వినే స్థితిలో మనం ఉంటామో, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన తన ముఖాన్ని దాచడు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను అని చెప్తున్నాడు. ఇంకో సందర్భంలో కూడా చెప్తున్నాడు చూడండి, దాని కిందనే, దేవుడు కుమారుని హృదయ ఆరాటం ఎరిగి అతన్ని ఆదరించి బలపరచుటకు ఆకాశం నుండి అతని స్వరం వినిపించాడు. యేసు తండ్రి నీ నామం మహిమపరచమని చెప్తున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అంతటా నేను దాన్ని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశం నుంచి వస్తే అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారు? అక్కడ నిలబడిన జన సమూహం అంతా ఉరిమింది, ఉరుముతుంది అనుకుంటున్నాడు. మరికొందరు దేవతతో కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒకసారి చదువుకుందాం.
యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. ఉమ్. ఉమ్. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. గోధుమ గింజ విత్తబడినప్పుడు అది ఫలించి అభివృద్ధి పొందాలంటే గోధుమ గింజ చావాల్సిందే. అది అభివృద్ధి పొంది ఫలించి విస్తారంగా పంటనియాలంటే అది మరణించక తప్పదు అని అక్కడుండే తన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ తన పిల్లల ప్రేమకు స్పందించేవాడు. విడవబట్టను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పోనీ సిలువ వేస్తున్నారు, సిలువ వేసే దగ్గరికి ఆయన వచ్చినాడు. కొందరు ఏలియా అని అతనికి సహాయం చేస్తాడేమో అనుకుంటున్నారు. ఇంకొందరు వాళ్ళ నిరీక్షణను కోల్పోయినారు. మనుషులందరూ వారి పాపాలను వారు ఏలిన విధంగా వాళ్ళు తలస్తున్నారు. వారి ఆలోచనను బట్టి ప్రజలందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. ఆ గుంపులు ఎట్లున్నాయో ఒకసారి గమనిద్దాం మనం. గలీలయ నుండి క్రీస్తును వెంబడించిన స్త్రీలు ఉన్నారు అక్కడ. అంటే వీళ్ళు శిలోపై నుండి మేము దించలేమనుకుంటున్నారు. మేమే కదా దేవుని వెంబడించి వచ్చింది, వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే వచ్చినారు, మేము స్త్రీలమే, మేమేమీ చేయలేమే, మేము బరువును దించలేమే, సమాధిలో ఎక్కడ పెట్టాలనో తెలియదే, ఏం చేస్తామో అని ఏమనుకోలే. ఇంకా ఇతరులు అతనితోటి సంబంధాన్ని బట్టి మమ్మల్ని ఏమన్నా పీడిస్తారేమో, ఆయనతో పాటు వచ్చినామని ఆయనను అపనిందల పాలు చేసి శిలువ బంధానికి అప్పగించినారు కదా, మమ్మల్ని కూడా అట్లా చేస్తారేమో అని కానీ వాళ్ళు ఆలోచించలే. ఎందుకంటే మేము సబ్బాతును ఆచరించాలా, తొందరగా వెళ్ళిపోదామని కూడా అనుకోలేదు కొంతమంది. ఏమంటున్నాడు? కృతజ్ఞత కలిగిన స్త్రీలు అందరూ ఆయన దగ్గరే ఉన్నారు. శిలువ మరణించిన తర్వాత, దించిన తర్వాత, సమాధిలో పెట్టబడే వరకు ఆ స్త్రీలు అక్కడే ఉన్నారు. అందుకే ఇక్కడ స్త్రీలు కొనియాడబడుతున్నారు. ఏం చేస్తున్నారు చూడు, ఆ స్త్రీల గుంపంతా ఆ విధంగా అందుకుంటుంటే ఇంకొక వర్గం వాళ్ళు ఏమనుకుంటున్నారు? మంచివాడిని శిక్షకు పాత్రనిగా తీర్పు తీర్చిన వారు కదా, అందుకని ఏం చేస్తున్నారు? మనం అందరం క్రీస్తులోని గొప్పతనాన్ని గ్రహించలేక వాళ్ళు సాక్షులుగా కూడా నిలబడలేకపోయినారు. ఇంకొంతమంది మత నాయకులు వాళ్ళేం చేస్తున్నారు? ప్రజలకు సేవ చేయవలసిన వాళ్ళు న్యాయ విధులను ఉచ్చరించుచున్నారు కానీ వాటిని పాటించడం లేదు. వారు చెప్పేవి చెయ్యరు, వారు చేసేవి చెప్పుకోలేరు. ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు, మేము ఇన్నాళ్ళు ఈయనతో పాటు తిరిగినాం కదా, మమ్మల్ని కూడా ఏమన్నా చేస్తారేమో, మేము దేవుని విలువల మధ్య కలవరపడిన వాళ్ళము. వాళ్ళ కలవరం ఎక్కువైపోయింది. ఆయనతో పాటు జీవిస్తున్నారు, ఆయనతో పాటు నడిచినారు, ఆయన వాక్యాలను వింటున్నారు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా ఈ శిష్యులందరూ కూడా కలవరంతో వాళ్ళకుండే విశ్వాసాన్ని భయంగా మార్చుకున్నారు. అందుకే ప్రకృతి కూడా దేవునికి విరుద్ధంగా ఏమి చేయలేదు. ఏం చేసినాడు? వాటిని స్వరం లేదు, మాట్లాడటానికి రాదు, భాష లేదు, వినబడదు. అయినా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుని మహిమను కనపరుస్తున్నాయి. మనం ఇప్పుడు ఏ గుంపులో ఉన్నామో మనల్ని మనం తరచి చూసుకోవాలా. ఒకసారి సూర్యుడి న్యాయాన్ని తన చేతిలోకి తీసుకుంటే ఎప్పుడు అస్తమిస్తాడో తెలియదు, ఎప్పుడు ఉదయిస్తాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఆయన కేకలు వేయడు, అరవడు, కంఠస్వరం వీధిలో వినబడనీయడు. సత్యాన్ని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి ఆయన జీవించి న్యాయకరమైన జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఆయన పాపాన్ని రక్షించాడు. లోకమంతటికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మానవాళిని రక్షించాడు. అందుకే దేవుని కొరకు విధేయత చూపుతూ మనం జీవించాలని ఎంతోమంది ఆ విధంగా విధేయత చూపి తమ కుటుంబాలను, రాజ్యాలను, తర్వాత మన స్నేహితులను, తన సన్నిహితులను అందరినీ కాపాడుకున్న కుటుంబాలు మనకి ఎన్నో పాత నిబంధనలు కనిపిస్తాయి. ఎందుకంటే బాన్సులైన దానియేలు అక్కడే కాదు, యెహోషువ ఇశ్రాయేలీయులను రక్షించి వాగ్దాన భూమికి నడిపించినాడు. రాహాబు ఆమె కలిగిన దాన్ని అందరినీ రక్షించుకుంది. దావీదు దేవుణ్ణి ప్రేమించి తరతరాలను రక్షించినాడు. తర్వాత న్యాయాధిపతులైన ఒత్నీయేలు, ఏహూదు మరియు దెబోరా వాళ్ళు తమ ప్రజలందరినీ రక్షించుకున్నారు. మరి దీనికి అంతటి కారణం ఏంటి? ప్రార్థనా శక్తి. దేవుడు ఏ విధంగా ప్రార్థించినాడో ఆ విధంగా ప్రార్థించి వారి వారి కుటుంబాలను, వాళ్ళ సన్నిహితులను, వాళ్ళ రాజ్యాలను వాళ్ళు కాపాడుకున్నారు.
కాబట్టి మనం కూడా ఏం చేయాలంటున్నాడు? దేవుని ప్రణాళికను శ్రద్ధతో వినకుండా, లోతు కుటుంబం లాగా వెనుకబడకుండా, ఆమె ఉపస్తంభమై అక్కడే నిలబడిపోయిన రీతిగా ఉండకుండా మనం ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు? తన బిడ్డలుగా ఈ లోకంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఆ ఐక్యతను కూడా మనమందరం కలిగి ఉంటే దేవుని మహిమకరచబల బిడ్డలం అయిపోతాం. ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే కుటుంబాలుగా మనం నిలబడతాం. నంద్యాల పట్టణంలో ఎలుగెత్తి రక్షణాలయ సంఘ బిడ్డలుగా మనము మాంరోగిపోయేటట్లుగా మన జీవితాలన్నీ ఉండాలని, ఆయన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుని సన్నిధిలో మనము గోజాడి ఆయన్ను మోకరించి అడుగుదాం. దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధంగా జీవించును గాక, ఆశీర్వాదింపబడును గాక.